తెల్లారేసరికి మాయమైపోయే తోడు నాకు అక్కర్లేదు. జీవితాంతం నాతో ఉండేవాళ్లే నాకు కావాలి. ఇంతవరకు చేసిన ప్రయాణం చాలు, మీరిచ్చిన వెన్నెలా చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. శామ్, ఇంత రాత్రి ఒక్కదానివి తిరిగి వెళ్ళాలంటే భయంగా లేదా? బాధగా ఉంది, కానీ భరించడం అలవాటైపోయింది సూర్య. చాలా దూరం వచ్చేసావు, నాకు చాలా దగ్గరగా వచ్చేసావు. ఒంటరిగా వదిలిపెట్టు. పద. సూర్య, ఏం మాట్లాడొద్దు. ఏదైనా మాట్లాడదలుచుకుంటే నువ్వేం దాస్తున్నావు అది చెప్పు, లేదంటే నోరు మూసుకొని పద. అది కాదు సూర్య. మేడం, ఇంతసేపు కష్టపడి ఆ డ్రెస్ వాష్ చేశారు. ఇంకాస్త కష్టపడితే ఆ మార్కు పోయిండేది కదా. నో, ఐ కెనాట్. ఇప్పటికీ నా హ్యాండ్ పెయిన్ గా ఉంది. ఇక ఆ మార్కు పోదులే. బేబీ, వాట్ బేబీ? ఆ మార్క్ పోలేదా? పోతుంది. నిన్ను వాష్ చేయమంటే కాదు, కుదరదు, నిద్ర వస్తుంది అని తప్పించుకున్నావు. రాజశ్రీ ఆంటీ, జయంతి ఆంటీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలా అయితే సూర్యని ఎలా కన్విన్స్ చేయగలను? డోంట్ వర్రీ బేబీ, ఏదో ఒక పని చేద్దాం కదా. అమ్మా సామాన్య, నువ్వేం దిగులు పడకమ్మా. ఇలా అయితే ఎలా ఆంటీ? ఏముంది, ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. చెల్లి, మాటకు ముందు పెళ్లి జరగదు అంటావేంటి? ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ముందు డ్రెస్ కావాలి కదా ఆంటీ. ఉపాయం ఉంటే ఊళ్ళకి ఊళ్ళే ఏలొచ్చు అన్నట్టు, ఆ బట్టలు లేకపోతేనేమమ్మా దానికి మించిన పట్టుబట్టలు, అది కూడా దగ్గరుండి నేయించిన పట్టుబట్టలు ఇంట్లోనే ఉన్నాయమ్మా. అవి ఇంకా వాడలేదుగా. అవునా అక్క? నాకు తెలియని బట్టలు, అది అంత గొప్ప బట్టలు ఏమున్నాయి, ఎక్కడున్నాయి? అదేం చెల్లి, ఏమీ తెలియనట్టుగా అలా అడుగుతావు? కళ్యాణి అమెరికా అతన్ని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఉట్టి చేతులతో పంపకూడదని, వాళ్ళకిమ్మని మీ ఆయన సూర్య చేతికి బట్టలిచ్చి పంపించడం, సూర్య వాళ్ళ వెనక పరిగెత్తడం, అప్పటికే వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆ బట్టలు. 7 గారికి ఎక్కడలేనివి అలా ఎలా గుర్తుకొస్తాయో. రాజశ్రీ గారు, ఏమంటున్నారు మీరు? నిజంగా బట్టలున్నాయా? బట్టల విషయం ముఖ్యం కాదిక్కడ. ఆ మరకైన బట్టలు కాకపోతే ఇంకో బట్టలు, అదసలు సమస్యే కాదు. అక్క, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు సిద్ధం చేశాక పెళ్లికి ముందు ఆ బట్టలు ముందుగా ఏం చేస్తాం? మన ఆనవాయితీ ప్రకారం
వజ్రపాటి వారి ఆచారం ప్రకారం ముందుగా గుడికి వెళ్ళి ఆ బట్టలు దేవుడి సన్నిధిలో పెట్టి తీసుకొస్తాం. తెలుసుగా నీకు. అయితే అలా సూర్యతో మా వారు నేను వస్తాం. మరి సామాన్యతో పాటు వాళ్ళ అమ్మగారు, ఆ అమ్మగారితో పాటు వాళ్ళ నాన్నగారు కూడా రావాలి కదా. రావాలి కదా. అయితే ముందు ఆయన కూడా రమ్మని చెప్పు. దాందేవుని చెల్లి, రమ్మంటే పోలా? ఆ మాట నాతో కదక్క, వాళ్ళతో చెప్పు. అమ్మ సామాన్య, మీ నాన్నగారిని వెంటనే వచ్చేయమని ఫోన్ చేసేయమ్మా. అదేంటక్క, ఇద్దరూ మాట్లాడరేంటి? కాస్త ఆలోచించుకొని చెప్పాలి కదా చెల్లి. అబ్బో, కట్టుకున్న భర్తను రమ్మని చెప్పడానికి ఎంతగా ఆలోచించాల్సిందే ఉందక్క. జయంతి, ఏంటా మాటలు? నీకు పెళ్లి జరగబోతుందన్న విషయం మీ నాన్నగారికి తెలుసా సామాన్య? మీరిన్నాళ్ళు ఇక్కడే ఉండిపోతే ఒక్కరోజు కూడా ఆయన ఇక్కడికి రాలేదేంటి? ఏమా పోలీసమ్మా, సాధారణ ఇల్లాల్ని నాకే ఇన్ని అనుమానాలు కలుగుతుంటే పోలీస్వి నీకేం అనుమానం రావట్లేదా? ఆహా, ఏం అడగకుండా అలా మౌనంగా ఉంటేను. మామ్, ఆవిడ మాటలు వింటున్నావా? అలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? సైలెంట్గా ఉండక ఏం చేయమంటావు బేబీ? డాడ్కి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. బేబీ, మీ డాడీ బిజీగా ఉంటారు. ఇలా అంటే ఎలా మామ్? డూ సంథింగ్, మేక్ ఏ కాల్ టు డాడ్ ప్లీజ్. రత్నమాల గారు, ఇంత ఆలోచన దేనికండి? ఫోన్ చేసి పిలిపించేయండి. ఆయన వస్తే ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. సార్, నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. మీరు ఎక్కడున్నారు? మీకు ఎదురుగా ఉన్న కారులోనే ఉన్నా సూర్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సూర్య. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సార్. సార్, నా చెల్లెలి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్? చాలా సీరియస్గా సెట్ చేస్తున్నాను సూర్య గారు. మీరు చెప్పినట్టు మీ ఇంట్లో ల్యాండ్లైన్ నెంబర్ కూడా ట్యాపింగ్లో పెట్టాం. ఆ ట్యాపింగ్లో ఒక అన్నోన్ నెంబర్ దొరికింది. రియలీ సార్? బట్ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ నెంబర్ నాకు ఇవ్వగలరా? వై నాట్? 0866 సార్, ఈ నెంబర్ ఒక ఫోర్ట్ ఓనర్ది. వీళ్ళ దగ్గర మేము ఫోర్ట్ కొన్నాం. ఐ సీ. అయితే ఈ నెంబర్తో నో యూజ్ అన్నమాట. సార్, నా చెల్లెలి మిస్సింగ్ ఖచ్చితంగా సామాన్య పని. కాబట్టి తను మీరు గట్టిగా ప్రశ్నిస్తే అదేమంత పెద్ద విషయం కాదు సూర్య గారు. ఆ అమ్మాయిని పిలిపించగలం, ఇంటరాగేషన్ చేయగలం. బట్ మీ సిస్టర్ని ఆ సామాన్య కిడ్నాప్ చేసిందని మీరు చెప్పడమే తప్ప దీని గురించిన ఖచ్చితమైన ఎవిడెన్స్ మన దగ్గర ఏమీ లేదు. కాకపోతే ఆ అమ్మాయిని పిలిపించి మా స్టైల్లో గట్టిగా అడగగలం. అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? దానివల్ల శ్యామ్ గారు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసింది చెప్పేస్తే శ్యామ్, నీకేదైనా తెలిస్తే కమిషనర్ గారు చెప్పు. నన్ను నాకేం తెలీదు సూర్య, ఏం తెలీదు. ఒక్క విషయం సూర్య గారు, ఎవరికి ఎలాంటి క్లూ దొరికినా
నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నేను ముందుగా చెప్పినట్టుగా ఆ సామాన్య దగ్గర సాఫ్ట్గా మూవ్ అవ్వండి. ఓకే సార్. సార్, నా చెల్లెలి విషయంలో ఏదైనా జరిగిందేమోనని. నోను మిస్టర్ సూర్య, అలాంటిదేమీ జరగదు. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. మామ్, డూ సంథింగ్ క్విక్. మేడం, వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదా. వాళ్ళేంటి అసలు ఎవరైనా ఇదే మాట అంటారు. అసలు ఇలాంటి టైంలో పెళ్లి కూతురు తండ్రి ఇక్కడ లేకపోతే ఎవరికైనా ఇలాంటి అనుమానాలే వస్తాయి. విల్ యు కీప్ క్వైట్? మేడం, ఈ విషయంలో మీరు ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళకి ఇంకా వేరే విధమైన ఆలోచనలు కూడా వస్తాయి మేడం. ఆ అనుమానంతో అసలు ఈ సంబంధమే వద్దు, ఈ పెళ్ళే వద్దు అనుకునే ప్రమాదం ఉంది. మామ్, అదే కనుక జరిగితే దిస్ ఇస్ గోయింగ్ టు బి సీరియస్ ఇష్యూ. అంతవరకు రానివద్దు మామ్. అక్క అని చెప్పలే, ఇదేదో గందరగోళ వ్యవహారంలా ఉంది. మేడం, ఆవిడ చూసారా ఎలా ఉంటుందో? సార్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. మామ్, ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రా. ఏంటి కానిస్టేబుల్ గారు, తల్లి కూతుళ్ళు అలా వెళ్ళిపోయారేంటి? మేడం వాళ్ళ డాడ్కి ఫోన్ చేయడానికి వెళ్లారు. అయితే ఇంకే వచ్చేస్తారైనా? అది చూద్దాం. డాడీ రాకపోతే సూర్యతో నా పెళ్లి విషయంలో జయంతి అంటే ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎలా? ఎస్, హలో, ఇట్స్ మీ సామాన్య. నేను చెప్పేది కేర్ఫుల్గా విను. నాకు అర్జెంట్గా ఒక డాడ్ కావాలి. చెప్పేది పూర్తిగా విను. డాడ్ అంటే ఫర్ టైం బీయింగ్ ఒక డూప్లికేట్ డాడ్ కావాలి. పేమెంట్ ఎంత అయినా నో ప్రాబ్లం. ఓకే, కమిట్ చేయి. లో అలాని ఎవరో ఒకరిని పంపడం కాదు. మా స్టేటస్ ప్రకారం ఆ మనిషి చాలా క్లాస్గా రిచ్గా ఉండాలి. మాట నడక చాలా హుందాగా ఉండాలి. ఓకే, ఎవరైనా అతను చూడగానే మా డాడీ అని చెప్పగానే నమ్మేయాలి. ఓకే, అలాంటి హ్యాండ్సమ్ గైస్ని 2-3 చూసి వాళ్ళ పిక్స్ నాకు పంపించు. నేను ఒకరిని నా డాడ్గా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ లిజన్, ఈ మ్యాటర్ నీకు నాకు మధ్య ఉండాలి. ఓకే? అమ్మ సామాన్య, నువ్వు సామాన్యురాలు కాదే. ఇన్నాళ్ళు నువ్వు మాయలాడి మాత్రమే అనుకున్నాను. మాయ లేడీ కూడా అన్నమాట. డాడీని సెట్ చేస్తావా? డాడ్ని నీ సంగతి చెప్తానే.
సూర్య డోంట్ టచ్ మీ. ఏంటి ఓదారుస్తున్నావా? అంతలా ఓదార్చేదానివైతే నేను ఇంతలా బాధపడుతున్నా నువ్వు దాచిపెట్టిన నిజం ఎందుకు చెప్పట్లేదు? నాతో చెప్పకపోతే చెప్పకపోయావు, కమిషనర్ గారితో అయినా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు చెప్తావులే? నీతో నీ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్స్ లేవు, నీ ప్రేమే వద్దు అని స్ట్రాంగ్గా చెప్పావు కదా. ప్రేమే వద్దు అనుకున్నా నీకు నా చెల్లెలేమైపోతే నీకేంటి? సూర్య ప్లీజ్. నువ్వు ఇలా మాట్లాడి నన్ను హర్ట్ చేయొద్దు అంటావు అంతేగా? మరి నేను ఒక అన్నగా నా చెల్లెల గురించి నేను పడే బాధ, అనుభవిస్తున్న నరకం ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? నువ్వు వదులుకున్నంత తేలిగ్గా నేను నా వాళ్ళని వదులుకోలేను. ఐ వాంట్ మై సిస్టర్. సూర్య చెప్పరా. అన్నయ్య నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? అది పిన్ని సామాన్య వాళ్ళ నాన్న అసలు ఉన్నాడా లేడా, ఉంటే రప్పించండి చూద్దామని అంది. అవునా? ఏమైంది సూర్య? అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఆయన ప్లేస్లో ఒక దొంగనాన్ని రప్పించడానికి ప్లాన్ చేస్తున్నారన్నయ్య. రై, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలాగే నీకు ఈ మ్యాటర్ తెలిసినట్టు వాళ్ళ దగ్గర అస్సలు బయటపడొద్దు. అలాగే అన్నయ్య. ఇంతకి నువ్వు ఎక్కడున్నావు? పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. కాల్ చేసింది ఎవరు సూర్య? ఏమైంది? ఇస్ దేర్ ఎనీథింగ్ సీరియస్? సూర్య పద్మా, పద్మా, పద్మా. వెరీ గుడ్. ఒక్కళ్ళని పిలిస్తే ఇద్దరు వచ్చేసారు. ఏంటమ్మా సామాన్య పిలిచావు? టెంపుల్లో పెళ్లి బట్టలు దేవుడి దగ్గర పెట్టాలి, లేకపోతే అలా అవుతుంది ఇలా అవుతుందని బెదిరించారు కదా. మా డాడీ టుమారో మార్నింగ్ టైంకి ఇక్కడ ఉంటారు. ఓకే పద్మా? అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి సాముద్ర చెప్పింది మాకు. ఎంత కాదు అన్నా కనీసం 24 గంటలైనా పడుతుంది అని చెప్పింది. మరి నువ్వేంటి రేపు ఉదయానికల్లా అమెరికా నుంచి వచ్చేస్తున్నారు అంటున్నావు? హలో, మా డాడీ స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు. అవునా? అయితే ఇంకనే ఈ సమస్య ఇక్కడతో ముగిసిపోయినట్లే. చూసారా, మా మేడం గారు కాబోయే అత్తగారి మాటని గౌరవించి వాళ్ళ నాన్నగారిని ఆగమేఘాల మీద రప్పిస్తున్నారు. అంతేగా మరి. ఇళ్ళగానే పండగ కాదు, ముందు సూర్య బట్టల కంటిన మరక పోవాలి కదా. పోతుంది. నోను, పోగొడుతుంది. అక్క, వెళ్ళి సమంతని పిలుచుకురా. ఆగండి, ఇప్పుడు తనెందుకు? ఈ మార్క్ పోవాలంటే సమంత వల్లే అవుతుంది. తనైతే బాగా ఉతుకుతుంది కదా, అందుకని. చెంప పగులుతుంది. పద్మ, నా చేతిలో కాదు, సూర్య చేతిలో. సాముద్రకి ఇలాంటి పనులన్నీ చెప్తే సూర్య ఊరుకుంటాడనుకుంటున్నావా? ఇంకెక్కడి సమంత, ఇంకెక్కడి వాళ్ళ లవ్. అదెప్పుడో కొలాప్స్ అయిపోయింది కదా. అంతేకాదు, సమంత నేనేది చెప్తే అది చేస్తుంది. అయితే సాముద్రకి ఆ పని చెప్పి చూడు, తర్వాత సూర్య ఏం చేస్తాడో అది చూద్దు గాని. అమ్మ సామాన్య, అసలు ఈ గోల, ఈ ఉతకడం, ఈ మరకపోవటం ఇవన్నీ ఎందుకు? నేను ఇంతకు ముందు చెప్పా కదా, విలియమ్స్ అన్నయ్య కోసమని మరిదిగారు పట్టుబట్టలు కొన్నారని, అవి సూర్య దగ్గర పదిలంగా ఉన్నాయని చెప్పా కదా. ఆ బట్టలు తీసి సూర్యకిస్తే అయిపోయింది. అమ్మా అమ్మా, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. ఎందుకైనా మంచిది ఒకసారి శ్యామ్ అడిగి చూడమ్మా, తన మనసు మంచిది, తనే తీసిచ్చేస్తుంది. గుడ్ ఐడియా ఆంటీ, ఐ లైక్ యూ. అయ్యో పద, నువ్వెక్కడికే? అన్నిటికీ రయ్యంటూ బయలుదేరుతుంది, కర్మ. చంద్ర, రే చంద్ర, చంద్ర, రే ఏమైందక్క? నాతోరా. ఏమైంది? ఆ సామాన్య సాముద్ర గదిలోకి వెళ్తుంది. కళ్యాణి అత్తయ్య అంకుల్ బట్టలు సాముద్ర గదిలో ఉన్నాయని అమ్మ చెప్పింది కదా. ఆ బట్టల కోసం వస్తుంది. ఈ పిచ్చి సాముద్ర ఇచ్చినా ఇచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ బట్టలు సామాన్యకు దొరకకూడదు. అవునా? ఇప్పుడు చూడు రా. హే చంద్ర, తప్పుకో. కుదరదు. నేను సమంతతో మాట్లాడాలి. కుదరదు. ఎందుకని? అదంతే. అక్క, తప్పుకోమని చెప్పు. సార్, ఏంటి సార్ ఇది? తప్పుకోండి.
ఇది మీ డ్యూటీలో భాగమా? కాదనుకోండి. అయితే మీకెందుకండి? చంద్ర, తప్పుకుంటావా తప్పుకోవా? తప్పుకోను. ఏంటి నీ అబ్జెక్షన్? అసలు నువ్వెవరు? నేనెవరా? నీ హ్యాండ్ మీద మెహందీతో రాసుకున్నావుగా, చదువుకో.